నమస్కారం ఫ్రెండ్స్, మీరు అస్సాంలోని కామాఖ్య ఆలయం గురించి వినే ఉంటారు. కానీ అచ్చం అలాంటి శక్తివంతమైన రెండవ కామాఖ్య ఆలయం మన తెలంగాణలోనే ఉందని మీకు తెలుసా? మంచిర్యాల జిల్లా మందమరిలో వెలిసిన ఈ అద్భుత క్షేత్రం ఇప్పుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా మారింది. ఈరోజు మనం ఈ ఆలయ విశిష్టత, చరిత్ర, ఇక్కడికి ఎలా వెళ్ళాలి, ఇలాంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే మంచిర్యాల జిల్లా మందమరిలోని బురదగూడెం అనే ప్రాంతంలో ఉంది. ఇది జాతీయ రహదారి NH 363కి ఆనుకొని ఉంటుంది. సికింద్రాబాద్ నుండి వచ్చేవారు మందమర్రి స్టేషన్లో దిగవచ్చు. అక్కడి నుండి ఆటోలో ఆలయానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి సుమారు 255 కిలోమీటర్ల దూరం, మంచిర్యాల పట్టణ కేంద్రం నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 2021లో ఈ ఆలయానికి శంకుస్థాపన జరిగింది. ఆలయ ధర్మకర్తలకు అమ్మవారు కలలో కనిపించి ఈ స్థలంలో ఆలయాన్ని నిర్మించమని ఆదేశించినట్లు చెబుతారు. విచిత్రం ఏంటంటే నిర్మాణ సమయంలో భూమిని తవ్వగా అక్కడ ఒక ప్రాచీన ఆలయం బయటపడింది. దీనిని అమ్మవారి సంకల్పంగా భక్తులు భావిస్తారు. 2025 మార్చి 4, 5, 6 తేదీలలో అత్యంత వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. ఈ ఆలయ ప్రాంగణంలోకి రాగానే ముందుగా దర్శించుకోవాల్సింది కాళీభైరవి దేవాలయం. ఆలయ క్షేత్రపాలినిగా కాళీభైరవి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. వల్లభ గణపతి విగ్రహాన్ని కూడా ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు. ఏదైనా పూజ లేదా దర్శనం ప్రారంభించే ముందు భక్తులు ఈ గణపతిని దర్శించుకుంటారు. ఆలయంలోని శ్రీచక్రం చుట్టూ అష్టాదశ అమ్మవార్ల రూపాలను మరియు సప్తమాతృకల విగ్రహాలను దర్శించుకోవచ్చు. you
కామాఖ్యదేవి అమ్మవారికి ఎదురుగా యోని పీఠం ఉంది. అస్సాంలోని కామాఖ్య ఆలయంలో లాగానే ఇక్కడ కూడా అమ్మవారు యోని ముద్ర రూపంలో కొలువై ఉన్నారు. ఇది భారతదేశంలోనే అమ్మవారికి ఉన్న రెండవ శక్తివంతమైన యోనిపీఠం. అమ్మవారికి ఎడమవైపు ఆనంద భైరవి, కుడివైపున ఆనంద భైరవుడు ఉన్నారు. ఇరువైపులా దశమహావిద్యలు అమ్మవారి స్వరూపాలు కొలువై ఉన్నాయి. సృష్టికి మూల కారణమైన ఇచ్చ, జ్ఞాన, క్రియాశక్తుల స్వరూపాలుగా ముగ్గురు అమ్మవార్లను ఇక్కడ ప్రతిష్ఠించారు. రాజశ్యామలాదేవి ఈ అమ్మవారు ఇచ్ఛాశక్తి స్వరూపం. ప్రతి నెల సప్తమి రోజున ఈ అమ్మవారికి విశేష అభిషేకాలు జరుగుతాయి. లలితా పరమేశ్వరి అమ్మవారు ఈ అమ్మవారు జ్ఞానశక్తి స్వరూపం. ప్రతి పౌర్ణమి నాడు ఈ అమ్మవారికి లలితా సహస్రనామాలతో హోమం మరియు పల్లకి సేవ నిర్వహిస్తారు. వారాహిదేవి ఈ అమ్మవారు క్రియాశక్తి స్వరూపం. ప్రతి నెల పంచమి రోజున వారాహి అమ్మవారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ముఖ్యంగా లలిత సహస్రనామ హోమం, సిరిజ్యోతి పూజ మరియు అమ్మవారి పల్లకి సేవ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అమావాస్య రోజు నవావరణ చండీ హోమం మరియు పౌడ్యమి నాడు లలితా పరమేశ్వరికి అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడ పంచమి రోజున వారాహి దేవికి, సప్తమి రోజున రాజశ్యామల దేవికి విశేష పూజలు ఉంటాయి.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఆలయం వద్ద భక్తుల కోసం నిత్యాన్న ప్రసాదం సౌకర్యం ఉంది. చూశారుగా ఫ్రెండ్స్, మన తెలంగాణలోనే వెలిసిన ఈ అద్భుత క్షేత్రాన్ని మీరు కూడా తప్పకుండా సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.